నేటి కాలంలో సోషల్ మీడియా, ఫోన్లు, చాటింగ్లు జీవితంలో భాగమైపోయాయి. కానీ వాటి వలన ఎన్నో సంతోషాలు పోయి కుటుంబాలు పాడవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది భార్యలు భర్తల ప్రేమను, త్యాగాన్ని మర్చిపోయి పరాయి మగవాడి తీపి మాటల వలలో చిక్కుకుంటున్నారు. ఆ మగవాడు మొదట ప్రేమతో, జాగ్రత్తతో నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదు, మీ కుటుంబంలో నీకు హెరాస్మెంట్, టార్చర్ ఎక్కువైంది అని చెబుతూ హృదయంలో చోటు సంపాదిస్తాడు. ఆ మాటలు మొదట మధురంగా అనిపిస్తాయి, కానీ ఆ మధురం వెనక దాగి ఉంటుంది మోసం అనే విషం. ఆ మోసపు వలలో ఎలా చిక్కుకుంటున్నారో మీ అందరికీ తెలియజేయడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నమే ఈ చిత్రం. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् ఇదిగోండి డాడీ, ఉండండి టిఫిన్ తీసుకొస్తాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, మా ఆయనకి టీ పెడుతున్నాను. ఏ అది ఇంట్లోనే ఉన్నాడు? ఇంట్లోనే ఉన్నారు. చెప్పు, ఏంటి ఇంక విషయాలు? ఎప్పుడు కలుస్తున్నావు నువ్వు? నువ్వు చెప్పాలి, ఇవాళ వస్తా. అరే మా ఫ్రెండ్స్ అందరూ వదిలిని ఎప్పుడు చూస్తున్నా చంపేస్తున్నారు బాబు. తొందరరా, నీకోసం వెయిటింగ్ అందరూ. అవునా, సరే వస్తా. ఒకసారి ప్రేమగా ఐ లవ్ యూ చెప్పా ప్లీజ్. అయ్యి మెల్లిగా మాట్లాడు, మా ఆయన ఉన్నారు, టిఫిన్ తింటున్నారు. ఎవరు కాదు, మా మమ్మీ. మా మమ్మీతో కూడా మాట్లాడలేను నేను, అంతా కూడా స్వతంత్రం లేదు నాకు ఇంట్లో. ఇదిగోటి ఇందాక నుంచి ఫోన్లో మాట్లాడుతున్నామని అడుగుతున్నాను. మా మమ్మీతో మాట్లాడకూడదా? అవి కూడా నీకు అడగాల? అయితే సరే కానీ సాయంత్రం అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం, రెడీ అవ్వు. మమ్మీ ఇంటికి నేను రాను, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదంటే నేను ఇష్టం లేదు, నేను రాను. దీని అమ్మ జీవితం ఏ జన్మలో చేసుకున్న పాపము ఇలా వెంటాడుతున్నాను. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే, అనుభవించక తప్పదు. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంత చిరాకు పడాల్సిన అవసరం లేదులే, నేను వెళ్ళొస్తాను. ఇది ఎందుకు ఇలా చేస్తుంది? నేనేమన్నా తక్కువ చేస్తున్నానా? ఏదైతే తీసుకొస్తున్నాను, ప్రతిదానికి చీటికి మట్టికి ఎందుకు ఇంత కోపం? ప్రతి విషయానికి చిరాకు పడిపోతుంది. ఏమన్నాను, అమ్మాళ్ళింటికే కదా వెళ్దాం అనుకున్నాను, దీనికి కూడా ఇలా చిరాకు పడుతుంది. దేవుడు అందరికీ చావిస్తాడు, నాకు మాత్రం.
పోయాడా నీరసం గడి మీడియా పోయారు, వాళ్ళ అమ్మ ఇంటికి పోయారు. మళ్ళీ రేపు వరకు రారంతే. యాహూ నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదులే, అక్కడికి వెళ్తే నీతో మాట్లాడు కుదరదు కదా, అందుకు వెళ్ళలేదు. సరే కలుస్తావా? పాత దగ్గర వెయిట్ చేస్తుంటా. కలుస్తా. తొందరరా, వచ్చినప్పుడు మటన్ బిర్యానీ తీసుకురా. అలాగే లేడుగా మీ ఆయన బ్రహ్మాండంగా ఉండి తీసుకురా, ఎదురు చూస్తుంటా నీకోసం. సరేలే, వస్తా. వచ్చినప్పుడు మటన్ బిర్యానీ మాత్రం మర్చిపోకి, నీ చేతి వంట సూపర్, ఎదురు చూస్తుంటా రా. సరే వస్తున్నా. అక్క 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 ఏంటో తమ్ముడు, ఏమైంది? ఓ వెళ్ళిపోతున్నావు, ఏమైంది? అక్క అక్క మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది అక్క. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? త్వరగా బయలుదేరు. నిజమా? ఏ హాస్పిటల్ ఉన్నారు? జనపడ ప్రసాద్ హాస్పిటల్లో ఉన్నారక్క. నువ్వు ఫస్ట్ త్వరగా బయలుదేరు. సరే నువ్వు పద, నేను వస్తున్నాను. సరే అక్క, నేను కింద ఉంటాను, ఫాస్ట్గా రా. ఇంజరీ బాగా ఎక్కువగా ఉంది, ఎక్స్రే తీయాల్సిందే. ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, కానీ ఆయన జీవితాంతం నడవలేరు ఇంకా. లేచి నడవలేరా? అదేం డాక్టర్ గారు? అవునండి, ఆయన వెన్నుమూకకి బాగా ఇంజరీ అయింది, అందుకే ఆయన ఇంకా జీవితాంతం నడవలేరు. మీరేం కంగారు పడకండి, ప్రతి 15 రోజులుగా ఒకసారి తీసుకురండి, రొటీన్ చెకప్ చేస్తూ ఉంటా. ఎందుకు పనికిరాని వాడితో ఇంకేం కాపురం చేస్తావు? నీ దగ్గర ఉన్న బంగారం డబ్బు తీసుకుని వెంటనే వచ్చి నీకు బంగారం లాంటి జీవితం ఇస్తాను, నిన్ను మహారాణిని చేస్తా. మరి పాప? ఇంకా పాప లేదు, పేప లేదు, అన్ని ఆ నడుము లేని వాడే చూసుకుంటాడు. అన్ని బంధాలు తెంచేయి. సాయంత్రం 7 గంటలకు ట్రైన్. బంగారం డబ్బు తీసుకొని రావటం మాత్రం మర్చిపోవద్దు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓకే, బాయ్. ఏమనుకోకు అమ్మ, నిన్ను వదిలేసి నాకు కూడా వెళ్ళాలి అనిపించట్లేదు, కానీ నా జీవితం కూడా ఇంపార్టెంట్ కదా. మీ నాన్న గురించి తెలుసు కదమ్మా నీకు, నాకు ఎంత బాధ పెడుతున్నారు ఇంట్లో టార్చర్ ఎక్కువైపోయిందమ్మా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమనుకోకు బంగారు తల్లి, ఏమీ అనుకోకు. అన్న, రైల్వే స్టేషన్ దాకా కొంచెం తొందరగా తీసుకెళ్ళన్నా, ట్రైన్ టైం అయిపోతుంది. వచ్చాం అమ్మా, వచ్చాం. థ్యాంక్స్ అన్న, డబ్బులు ఇచ్చేసాను. అలాగే అమ్మా. అరే చూడదేంట్రా బాబు. ఇటు 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 బ్యాగ్ భారీగానే ఉంది, అన్ని ఐటెంలు వచ్చేసినట్టున్నాయి. బా, ఏంటి ఎంత లేట్ చేసావు? లేట్ ఏముంది, చెప్పగానే ఎమ్మటే బయలుదేరానుగా. పద 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 పద. అన్ని ఐటెంలు వచ్చేసినాయా? అన్ని తెచ్చాను. ఏ చూపించు. ఏమో నాకు భయంగా ఉంది. భయం ఎందుకు, నేను ఉన్నానుగా. సరే ఫస్ట్ నువ్వేమి తీసుకొచ్చావు చూపించు. నీ చేత్తోతి ఏమి సామాన్ తీసుకొచ్చావు?
డబ్బెంత? డబ్బు 20,000. 20,000? బంగారం గాజులు కూడా తీసుకొచ్చాను. దాని రేట్ 5 లక్షలు. 4 గాజులేనా? సర్లే అడ్జస్ట్ అయిపోతాలే. ఇంకా ఇంకేం బంగారం తీసుకొచ్చా చూపించు. అది సూపర్. ఓకే, లోపల పెట్టు. ఇక బ్యాగ్ నాకు హ్యాండ్ ఓవర్ చేసేద్దు కానీ ఇంకా. అదిగో ట్రైన్ వస్తుంది, త్వరగా పద. నా దగ్గర ఉంది, అన్నీ నీకే చేశాను. నన్ను మాత్రం మోసం చేయవద్దు. నిన్ను నమ్మి నా చంటి బిడ్డను కూడా వదిలేసి వచ్చాను. నన్ను ఏం మోసం చేయవుగా? నిన్ను మోసం చేయాలంటే నీతో మాట్లాడకుండా ఉండేవాడిని. నువ్వు నచ్చావనే కదా. మోసం చేయను 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 చెప్పాను కదా. ఎందుకు అలా ఓ కంగారు పడిపోతుంటావు? ఏమో, నాకు చాలా టెన్షన్గా ఉంది. దేనికి టెన్షన్? దేనికి? పాపని అలా వదిలేసి వచ్చాను కదా. వదిలేస్తే వదిలేయి, అందరినీ వదిలేయి, అన్నీ వదిలేయి. నా రాజ్యానికి నువ్వే రానివి. నీకు చుక్కలు చూపించే బాధ్యత నాది. ఒక్క 2 నిమిషాలు పెట్టి ఇప్పుడే వస్తాను. హలో, ఏంట్రా మామ, ఏంటి ఓ ఫోన్ చేస్తున్నావు? తెలుసు కదా నేను ఏ పనిలో ఉన్నాను. అరే పద్దాక ఎక్కడి నుంచి ఎక్కడ పడతారా? అది మన అలవాటురా. డబ్బు బంగారం అంతా తీసేసుకున్నాను. చాలా బంగారం ఉంది, కానీ డబ్బు మాత్రం 20,000 వచ్చాయిరా. కానీ నగలు మాత్రం బాగానే తీసుకొచ్చింది చిలక. రే నాశనం అయిపోతారా? పాపం తగులుతుంది. తప్పురా ఇది. ఎందుకు చేస్తా ఉంటా? నో 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 నో, నాలాంటి వాడికి పాపాలు తగలవురా. ఇలాంటి విషయాల్లో సమర్థించేదే లేదు. విను, అది ట్రైన్లోకి వచ్చింది, దాన్ని తీసుకొస్తున్నాను. పద్దాకు ఫోన్ చేసి దప్పుకున్నాను. సరేనా? ఓకే, బాయ్. సరే బాయ్ బాయ్. ఇదిగో ఇదే మన ఇల్లు. ఇదా? ఇదే, లేకపోతే ఏమన్నా మహారాజా ప్యాలెస్ ఏమైనా దొరుకుతుంది అనుకున్నావు ఏంటి? ఇదిగో ప్రస్తుతం ఇలా ఉంది. ఈ ఇంటికి రంగులు అవన్నీ వేయించుతాను. కాపురం మొదలు పెట్టుకో, సరేనా? రా, కుడికాలు పెట్టు. ఇదే నాకు ఇల్లు. ఇదే ఉండటానికి ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా? నువ్వు చెప్పావు కొత్త ఇల్లు కట్టాను, డబ్బులు పంపించి అన్నావుగా. ఇదే. పంపించానుగా. పంపించిన డబ్బులు ఎక్కువ అయిపోయింది. 5 లక్షలు పంపించాను. ఇంట్లో దొంగతనం చేసి పంపించాను. అవి ఎప్పుడో అయిపోయింది. అలాంటి 5 లక్షలు ఇంటికి ఖర్చు అయిపోయింది. ఈ చెట్లు పుట్లు మొత్తం కొట్టేసి క్లియర్ చేసేయి. ఇక నుంచి నీ పని మొదలు. ఆలోచించక అసలేమి. బంగారులాగా ఇల్లు వదిలేసి వేల కొంపలు పడ్డానేంట్రా బాబు. హలో, ఎలా ఉన్నావు డార్లింగ్? ఏం చేస్తున్నావు? ఏం లేదు, దాన్ని తీసుకొచ్చానంటే ఓన్లీ ఇంట్లో పని మనిషి కావాలి. వంటకి వారికి ఎవరు లేరు. అందుకని మా అమ్మ అయితే పని చేయలేదుగా, అందుకని అయితే పని ఉందని చెప్పేసి తీసుకొచ్చాను. దీని గురించి నువ్వు కంగారు పడగడాలి. నిన్ను మర్చిపోను. నేను నీకు ముందే చెప్పాను, నిన్నెప్పుడూ మర్చిపోలేను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎవరితో మాట్లాడుతున్నావు? స్వీట్ డార్లింగ్, ఒకసారి లైన్లో ఉండు. దీనికి ఏదో ప్రాబ్లం అంట. వదొద్దు, నువ్వు కట్ చేయి, నేను మళ్ళీ చేస్తానండి. ఏంటి నీ ప్రాబ్లం? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది నా డీప్ లవర్. నీకంటే బాగా డబ్బు ఉన్నది, మంచి తెలివిగలది, అందగతి కూడా. అందుకేనా నా దగ్గర ఉన్నాయి డబ్బులు బంగారం తీసుకొచ్చి ఇమ్మన్నావా? కనీసం చిన్న పిల్ల పడుకుని దాన్నే వదిలేసి వచ్చాను. వదిలేసి వస్తే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నాకు కావాల్సింది నీ డబ్బు, నగలు, అంతే. దట్స్ ఆల్. నన్ను పని మనిషి అంటున్నావు ఏంటి? ఆ డబ్బులు బంగారం కోసమేనా ఇవన్నీ నీకు? అవును. అందుకే నా చంటి పిల్ల కూడా వదిలేసి వచ్చాను.
ఎంత మోసం చేసావు నువ్వు నాకు. నిన్నెవరూ మోసం చేయలే. నా అందాన్ని చూసి నువ్వే నా వెనక పడ్డావు. నువ్వు కావాలని కోరుకున్నాను, నీ నగల కోసం ఆశపడ్డాను, అంతే. ఆగు, ఈ బట్టల దరిద్రాన్ని కూడా తీసుకో. నీ దిక్కున్న చోట చెప్పుకోవే. ఇంకోసారి నీకోసం నేను మా చంటి పిల్లలను కూడా వదిలేసి వచ్చాను. నా బంగారం భర్తను వదిలేసి వచ్చాను. నన్ను బాధ పెట్టావు కదా, నువ్వు కూడా దండ మీద ఎక్కువ బాధపడతావు. నువ్వు చూడు. ఎల్లబే, నీలాంటి బోడి మండలం బోడి మంది చూసాం. ఎలా వెళ్ళబా, ఏడుపులు పెడకోపలు నా దగ్గర పెట్టమాకు. వెళ్ళబా, గెట్ అవుట్. ఎవరినో నమ్మి వచ్చిందంట, డబ్బులు నగలు ఎవరో తీసుకెళ్లిపోయారంట. పాప నమ్మి వచ్చి ఆ చండిపెట్టినే వదిలేసి వచ్చింది. జడ్డిపెట్టిన వదిలేసింది. వాళ్ళిద్దరు 3 కళ్ళాలు మనమే కలపాలి. పిల్లకి ఏదైనా నచ్చ చెప్పి ఇంటికి పంపించు. నేనేం చెప్తాను, నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఆ పిల్లని చూస్తే నాకే జాలేస్తుంది. నేను చెప్పడం కానీ నువ్వే చెప్తే మంచిది. చెప్తా అయితే మరి వాళ్ళిద్దరిని కలపాలి, మన ఇద్దరమే కలపాలి. ఎవరు కలుపుతారు? ఏమ్మా, ఎంతకాలం నీ ఇంట్లో పనిచేస్తావు? ఆ పిల్ల మొహం చూసైనా సరే నీ భర్త దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకుని క్షమించమని కోరమ్మా. మీరిద్దరూ సుఖంగా ఉండమే కావాలి. వెళ్ళమ్మా, నీ భవిష్యత్తే బాగుంటది. నీ భర్తే కదా అర్థం చేసుకుంటాడు. చంటి బిడ్డని వెళ్ళి ఆ పాపమ్మ నీకెందుకు? శుభ్రంగా కలిసిమెలిసి ఉండండి. ఎంతకాలం నీ ఇంట్లో పనిచేస్తావు? ఆ పిల్ల మొహం చూసైనా సరే నీ భర్త దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకుని క్షమించమని కోరమ్మా. మీరిద్దరూ సుఖంగా ఉండమే కావాలి. వెళ్ళమ్మా, నీ భవిష్యత్తే బాగుంటది. నీ భర్తే కదా అర్థం చేసుకుంటాడు. చంటి బిడ్డని వెళ్ళి ఆ పాపమ్మ నీకెందుకు? శుభ్రంగా కలిసిమెలిసి ఉండండి. ఏం చేస్తున్నాను నేను? నా మైండ్కి ఏమైంది? మంచి భర్త ఇంటిని వదిలేసి ఏంటి నాకు ఈ కర్మ? వద్దు, నేను వెళ్ళిపోతాను. నా భర్త దగ్గర నేను వెళ్ళిపోతా. నా భర్త నాకు ఏమీ అనరు. ఆయన చాలా మంచివారు.
నన్ను అర్థం చేసుకుంటారు. నా కూతురు నాకు కావాలి, నా భర్త నాకు కావాలి. నేను వెళ్ళిపోతా. చూపించండి, పాపను ఒకసారి చూపించండి. తప్పు అయిపోయిందండి, ఇంకొకసారి పొరపాటు జరగదండి. తప్పు అయిపోయిందండి, ఇంకొకసారి పొరపాటు జరగదండి. చూపించండి. అయ్యో పొరపాటు అయిపోయింది, బుద్ధి తక్కువ పని చేశాను. నేను ఎక్కడికి వెళ్ళను, పాపను ఒకసారి చూపించండి. క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. మా అయ్యగారు క్షమించండి, నాకు తప్పు అయిపోయింది. సరే పోనీవే, పిల్లలు క్షమించమని అడుగుతుంది. పెద్ద మనసు చేసుకుని క్షమించేయాలి, వదిలే. ఇంకా పిల్లలు చూపించండి, బాధపడుతుంది కదా, పెద్దవాళ్ళకు మనం క్షమించాలి. ఇక వదిలేసేయండి ఇక్కడికి, ఈ సమస్యని ఇక్కడికి. దానికి పాపం చూపించు. ఒకసారి రామ్మా, అమ్మ వచ్చింది. అమ్మా అమ్మా మనసు కదిలించే ప్రేమ దొరుకుతుందని అనుకుని నమ్మకాన్ని మోసం చేయొద్దు. పరాయి మాటల తీపి తాత్కాలికం, కానీ భర్త ప్రేమ, కుటుంబ బంధం శాశ్వతం. భర్తలతో మనసు విప్పి మాట్లాడండి, సమస్యలు పరిష్కరించండి, కానీ మోసపు వలలో పడవద్దు. ఒకసారి తప్పు చేసి బాధపడకండి, తప్పు చేయకముందే ఆలోచించండి. ఎందుకంటే మోసపు ప్రేమ ఎప్పుడూ మధురంగా మొదలై కన్నీళ్లతో ముగుస్తుంది.